నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి జరగనున్న ఎన్నికల కీలక ఘట్టం. సో ప్రజలు ఏ పార్టీ వైపు మద్దతుగా ఉన్నారు, ఎవరికి ఓటైపోతున్నారు, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈసారి ప్రజల తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అన్నది చాలా ఉత్కంఠగా మారుతుంది. చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ వైపు ప్రజలు మద్దతుగా ఉన్నారు, ఎవరికి ఓటైపోతున్నారు, అసలు గుంటూరు గత చరిత్ర ఏంటి, అక్కడున్న బలాబలాలేంటి, ఈసారి ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉన్నారు ఓసారి పరిశీలిద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడున్న మండలాలు: గుంటూరు మండలం పాక్షికం, గుంటూరు కార్పొరేషన్ 1 నుంచి 6, 24 నుంచి 28 వార్డులు. ఇక్కడున్న పురుషుల ఓట్ల సంఖ్య చూస్తే 1,34,024, స్త్రీలు 1,40,923, ట్రాన్స్జెండర్లు 47, మొత్తం ఓట్ల సంఖ్య 2,74,994. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 2009కు ముందు గుంటూరు 2గా ఉండేది. 5 సార్లు కాపులు, 2 సార్లు కమ్మ, 2 సార్లు కళావంతులు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఇక చేప్రోలు హనుమయ్య, నిశ్శంకర్రావు వెంకటరత్నం, చెదలవాడ 2 సార్లు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. అయితే గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు, ఇంకా ఈ ప్రాంతం నుంచి బోని కొట్టని వైఎస్ఆర్సీపీ. సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే కాపు ఓటింగ్ 14%, ఎస్సీ 12%, బ్రాహ్మణ 10%, యాదవ 10%, ముస్లిం 8%, కమ్మ 8%, రెడ్డి 7%, శెట్టి బలిజ 7%, ఇతర కులాలు 24%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. తెలుగుదేశం పార్టీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 78,837 ఓట్లు పోలుకాగా, ఆయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డికి 60,924 ఓట్లు పోలేని 17,913 ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది. 2019 చూద్దాం. 2019లో ఈసారి మద్దాలి గిరిధర్రావు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఆయనకి పోలేని ఓట్లు 71,864 కాగా, చంద్రగిరి యేసురత్నం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఈసారి కూడా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని సాధించారు. చంద్రగిరి యేసురత్నానికి 67,575 ఓట్లు పోలేని, మొత్తం మెజారిటీ 4,289 అయినాయి. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు 2 మహిళలు ఇక్కడ డి అంటే డి అని పోటీ పడుతున్నారు. విడుదల రజని, మంత్రి విడుదల రజని వైఎస్ఆర్సీపీ ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన హిస్టరీ ఉంది. అయితే విడుదల రజనీకి ఈసారి స్థలం మార్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను బరిలో ఉంచారు. అయితే ఆమె మీద పోటీకి డాక్టర్ పిడుగురాళ్ళ మాధవి తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తు పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విడుదల రజనీ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి మొదటి ఎన్నికలోనే చిలకలూరుపేటలో మంత్రి పుల్లారావు మీద గెలడం అన్నది ఈమె విజయం. ఇక జగన్ మంత్రివర్గ విస్తరణలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఈవిడ విధులు నిర్వహించడం, ఇక నియోజకవర్గ మార్పులో భాగంగా గుంటూరు వెస్ట్కు తాను బీసీ కావడం, భర్త కాపు కావడం వెస్ట్లో ప్లస్ పాయింట్ అని వాళ్ళు వర్గీయులు భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే పిడుగురాళ్ళ మాధవ్ విషయానికి వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న అనుభవం, భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇక తాను బీసీ, భర్త కమ్మ కావడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. వైసీపీ మహిళా అభ్యర్థికి ధీటుగా టీడీపీ ఎంపిక చేసిన అభ్యర్థి. ఇక ప్రధానాంశాల విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి విడుదల రజని ప్రస్తుత మంత్రి, ఇవి 2వ ఎన్నికలు కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్లస్ పాయింట్. టీడీపీ అభ్యర్థికి తొలి ఎన్నికలు కావడం, తగినంత ఆర్థిక బలం లేకపోవడం మైనస్ అంటూ ప్రచారం. ఇక కూటమి అండే ఈమెకు ప్లస్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక మహిళలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న 4 నియోజకవర్గాల్లో ఇదొకటి. 2 బీసీ మహిళలు కావడం, భర్తలు ఓసీ కావడం అన్నది ఇక్కడ గమనార్హం. మరి గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే ఈసారి ఏ పార్టీ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తారు? 2 మహిళలు డి అంటే డి అని బరిలో ఉన్నారు. ఎవరిని ఓటేసి గెలిపించుకుంటారో అన్నది ఈ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో చాలా కీలకంగా మారుతున్న పరిణామం.